రామ 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 మరి వాళ్ళ ఢిల్లీ అయినా రామనాయుడు భీమనాథని వాడు భీమనాయుడు మా మేనత్త దానవ ఏతమరత్తదో ఇప్పుడు మా మేనత్తే మా చెల్లి నిలిచిపోయి మేనత్త కాళ్ళ మేనత్త దానవా మా చెల్లెకి అవ్వలేదు మేనత్త నువ్వు తప్ప మాకు బలగం ఇవ్వాలని మా మేనత్త కాళ్ళ మీద మా చెల్లెత్తే మా మేనత్త మా చెల్లెత్తుకొని సాదుకుంటది మేనత్తే రాగడకు రావణత్తని వాడు రావణాయుడు భీమనత్తని వాడు భీమనాయుడు చూస్తాను అయ్యలారా మా మేనత్త డాలా మీదంటే మీ మేనత్త ఎక్కడ బిడ్డ మీ మేనత్త తప్పలేదు మరి 11 రోజులు అవన్నీ మింగింది 21 రోజు వరకు అయ్యని మింగుతాట పోయి మొక్క చూస్తే 41 రోజు వరకు నేను చెప్తా రాయంటే రానదా అన్నది అప్పుడు రామనాయుడు భీమనాయుడు చెల్లెత్తుకున్నాడు మేనత్త డాలవా నువ్వు రాకుండా రాకపోతే అవ్వగా నర వచ్చిందని మా చెల్లెకు ఒక కార్డు పెట్టవా మేనత్త ఎందారు ఎన్ని తీర్లా చెల్లెను అంటారానే మేనత్త నువ్వే అవగడన పుట్టిందంటే మా చెల్లెను కోరి పాడవాడా పుట్టినాక 11 రోజులకి అవ్వని మింగిందా మాట్లాడు మేనత్త మా చెల్లెను అంటారమ్మా మేనత్త ఇద్దరు కొడుకులైనా కొడుకులయ్యో మా చెల్లెకు కాటు కూడా పెట్టినావా నీ కళ్ళు మండిపోనే మేనత్త నువ్వు రాకుంటే రాకపోతే మేనత్త మా చెల్లెకు కాటు కూడా పెట్టినావా ఓ అని వస్తారు ఇద్దరు కొడుకు వరదంటే గానాడు అన్నాడు ఊళ్ళో ఉన్న మంది అయ్యాగా ఏడితే మీ అవ్వలే చేస్తుందా కానీ కానీ దానం చేద్దాం అనుకుంటూ ఉంటే పాచిపో సత్యమని చెప్పి వాసన పడుతుంది తండ్రి చచ్చిపోతే ఇంటికి పెద్ద కొడుకు నిప్పుబట్టాలి తల్లి చచ్చిపోతే ఇంటికి చిన్న కొడుకు నిప్పుబట్టాలి భీమనాయుడా జీవితాల్లో పుల్ల ఉంటాయి వలికెళ్ళ గడ్డకేసిరమ్మంటే జీవితాన్ని పుల్ల పట్టుకొని పోయి భీమనాయుడు వలికెళ్ళ గడ్డకేసి తల్లి తాండి ముత్తే సావదచ్చి మన సావదాని దిగబర తాను వచ్చి తిరుదిద్దిల్లు గోవింద గోవింద అని పేడలా పెట్టిల్లు గోవింద గోవింద తల్లులారా మా గోత ఉంది వడగట్టు తల్లులారా అంత దూరం ఉండగా తింటి తిప్పుడు కలండి తింటి తిప్పుడు కలండి అనుకున్న వాళ్ళ ముంగడు తిరిగి ముంగడున్న వాళ్ళని తిరిగినారు గోవింద గోవిందని మళ్ళీ పేడలేవరి కాటమేనిగా జిల్లమ్మ కాట చుట్టూ వలపుల్లో 3 చుట్లు తిరిగి తలప్రేమన పేడ దించిండ్రు వాళ్ళ ఉన్న తల్లి తిరిగి కాటలు పెట్టిన మిగిలిన కట్టల మీద వేసినారు భీమనాయుడు గంగరేవుల వీణ తల్లి తాను చేసిన బాణరెండి నీళ్ళు పట్టి కట్టిండు కాట చుట్టూ వలపుల్లో 3 చుట్లు తిరిగి తలాపు బాండ పెట్టేసి కొలిపులు అదే కట్టని కొన్ని మంది పెట్టిండు కాతానికి నిప్పి పెట్టినాను ఇద్దరు కొడుకులు కాతానికి తల రేవులు ఉన్నారు మరి దాళ్ళాయుడు
భార్య కాటానికి కాళ్ళ రేవులున్నాడు. అప్పుడు ఇద్దరు కొడుకులు రావణుడు భీముడు అనుకున్నాడు. సూచనవా మా అవదత్తిపోయిన కాడికి వెళ్ళి మా నాయన ఒక్కసారి అన్న ఏడవకుండా కొడుకులారా మీ అవ్వలేకపోతే బిడ్డ నేను లేనా అని మా నాయన తీర చెప్తలేడు, ధైర్యం చెప్తలేడు. మా చెల్లె ఉత్తిన కాంచెలి ఒక్కనాడన్న మా చెల్లె ఎత్తుకోలేదు మా నాయన. రేవుల ఉండి కాస్తం రేవులకు వచ్చింది ఇద్దరు కొడుకులు. తండ్రి డాల్నా దగ్గరికి వచ్చారు. నానా బాపు ఒక మాట చెల్లె ఉట్టాక చెల్లెని ఒక్కసారి వచ్చేది కూడా ఎత్తుకోలేదు, చెల్లె ముఖం చూడలేదు. మా చెల్లె ఏ పాపం చేసింది, మీకేం ద్రోహం చేసింది? నానా ఒక్క మాటనే తల్లి ప్రాణం వెనక చెల్లి ఎందుకు ఎడతారా? నేను లేనారా అవదామని అయ్యొచ్చిండు అనుకున్నారా అని మాకు తీరి చెప్తుంది దాన్ని చెప్తారు అని ఆ చెల్లెని ఎత్తుకాచి నానే కాళ్ళ మొక్కుతా మా చెల్లె ఆడవిల్లరా వాళ్ళ మీద ఎత్తమన్న బాబా మా ముఖము చూడకుండా ముఖము చూడలేవా నీకన్నా పెద్ద దిక్కున్నారా మాకెవ్వరున్నారు పోనారా నేనత్తా డాలవ్వనారా నేనత్తా రాకపోయినారా నీకన్నా ఎవరున్నారయ్యా నీ కళ్ళ మొక్కుతావా పిల్లలల్లా ఎత్తుకుంటారా గంగరేవురా పోయి కాదు పాపా అమ్మ పేరు మీద కాదనారా అంత చుట్టూ వాపుకున్నామయ్యా నీ కళ్ళు మొక్కుతాము బాబా ఈ దారు కొడుకులనే అమ్మా తండ్రి కాళ్ళ మీద పడ్డరమ్మా బిడ్డ ఎవరి బిడ్డ ఉన్నది రామ 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 భగవంతుని పాటలు బిడ్డ 11 రోజులు అవని మింగిందంటే ఈ పోయి ముఖం చూస్తే 21 రోజుల వరకు పీడ చస్తనేను. నా పెన్ను చచ్చిపోతే మా చెల్లె ఎందుకు రాలేదు? మీ మేనత్త డాలవా మీకెరికేనా? 11 రోజులు అవని మింగిందంటే 21 రోజుల వరకు అయ్యారు మింగుద్ది. 41 మింగితే వస్తాం మేము. 41 రోజుల వరకు నా ప్రాణం ఎక్కడ వదలకి, అందుకే మా చెల్లె రాలేదు. మీ అవదత్తే బిడ్డ ఎవరి బిడ్డ ఉన్నది మా చెల్లె డాలమ్మా. అది ఎడ్డిది కాదు, మా చెల్లె పిచ్చిది కాదు, గాయత్రి కాదు. కోరి మొక్క చూస్తే మా చెల్లెత్తానికి అందుకే చెల్లెలు గుర్రాలు ఉందా రామ 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 ఇప్పటికైనా మించిపోయింది లేదు. ఈ పోరి నీతి మీ అవ్వది మండే కాట్ల మడుతుంది. పోరి నీతి కాట్ల వారే ఇండ్రి. మీరు నా కొడుకులని మిమ్మల్ని పువ్వుల పెట్టి సాదుకుంటా. కాటల వారే నా పువ్వులను సాదుకుంటా. తోడవుతాం మా చెల్లెవాడి సాదుకుంటాం కానీ మేము కట్నాల వారే మీ బతుకుబడివాడా మా చెల్లె మేము సాదుకుంటామన్నారు. పాప గారి కొడుకు బిడ్డ మీదకెళ్ళి నేడు దాటరా రాము రాము. పాపగారి తండ్రి ఉన్నడే రాము గారి తండ్రి ఉన్నాడు రాము. ఇంత
పని చేతిరా మా చెల్లెని తిని కాళ్ళు వేస్తే మా చెల్లెని దాట మన చెట్టు ఒప్పరా ఒక్క మాట రా అప్పటికి ఇప్పటికి అన్నారు కోడి పిల్ల మీదకి వెళ్ళి పిల్లి దాడిపోతే కోడి పిల్ల బతకదు అన్నారు గొర్రె పిల్ల మీదకి వెళ్ళి తొడేరు దాడిపోతే ఆ గొర్రె పిల్ల బతకదు అన్నారు మా చెల్లెదికి వెళ్ళి దాటరేవి మా చెల్లె చచ్చేది తెలియదు బతికేది తెలియదు గురుదు పసిపిల్ల 4 వెళ్ళి బిడ్డ మీదకి వెళ్ళి నీకు దాటేట మనం చెప్పారా సరే ఆయన దాటితే దాటితే నీకన్నా మాకు పెద్ద దిక్కే ఉన్నది మనం అందరికీ గంగరేవున స్నానం చేద్దాం చివరికి పాలోడైనా పక్కన నీళ్ళు మునిగిపోతారట ఆయన పాలోడు అదే నువ్వు రూపాయలు ఇచ్చిన తండ్రి నాయన గంగరేవుడు స్నానం చేస్తారా స్నానం చేస్తారా నేనెత్తరా మీతోటి నేను రా ఆ పోరిని తీసి కాటాను వారేయింది అదే నీకు ఎప్పుడెప్పుడు నచ్చగలం ఆ పోరిని తీసి కాటాన వారేయింది పోరిని తీసి కాటాన వారేస్తే మీరు నా కొడుకురని అరే మన అందరం కలిసి ఒక్కరేమైనా నీళ్ళ మునుగుదా మన అందరం కలిసి ఒక్కరేమైనా నీళ్ళ మునుగుదా కాటన వారేరా మా చెల్లెని కాటన వారే మేము సాదుకుంటాం కానీ మా చెల్లె ప్రాణం తీసి అనడం కాదు మాకు ఎవరున్నారే మాకు తొడగొట్టి అకేలు ఉన్నారా ఇన్ని రోజులు ఎంతో బాధపడ్డాం మా చెల్లె ఉట్టాక ఎంతో సంబరపడ్డాం మేము సాదుకుంటాం కానీ కాటన నాయన మా చెల్లె కాబట్టి మేము చదువుకుంటాం కానీ మండే కాటంలో ఎట్లా వాడతాం అవతోటి ఎట్లా కాలబెడతాం అంటారా మీ అవతోటి పడగా పోరి కాలుతుంది కూలుతుంది నేను అంటాను ఆ పోరిని మీరు చంపేస్తే మీరు నా కొడుకుని పువ్వుల్లో పెట్టుకొని సాదుకుంటారు మీతోటి వచ్చి ఒక్కరే నీళ్ళ మునుగుతారు తప్పని మీతో నేను అవగాహన వచ్చే పాపగారి ముందున్నది దాని ముఖం చుట్టే 20 ఎకరాల పిల్లలు చెప్తాం నేను పిల్లలు పిల్లలుగా బతకచ్చాడు అనులా వీడు చచ్చున్నాడే మా చెల్లె దానవా మా చెల్లె అన్న పిచ్చిదా మా చెల్లె మా చెల్లె దానవా ఎదురు కాదు పిచ్చిది కాదు ఇది కాదు అందుకే నా పిల్ల నచ్చిపోతే మా చెల్లె రానది పోరుముఖం చుట్టూ మీకు నాకు జనసుద్గా మాజీ పోయినట్టే కొడుకులారా మీరొక్క రేవుని నీళ్ళ మునగలు నేనొక్క రేవుని నీళ్ళ మునుగుతా ఉన్నావు నాన్న జన సూత్కాలు వాసినట్టు నువ్వు అనగానే వాచిపోతావా మన రక్త సంబంధమే దండం పెడుతున్నది ఆ పూర్వక చూస్తే పిడ దత్త రానంటే రాను వెళ్ళిపోతా ఉన్నాడేమో మీరొక్క రేవు నీళ్ళ మునగాల వారి నేనొక్క రేవు నీళ్ళ మునుగుతా గంగ రేవుల పట్టండి అలాంటి భారీ తాటికల్ అందరు మీరు నాతో రారి నా పెన చచ్చిపోయింది మీరు అందరాక వచ్చి నా పెన నీళ్ళ మునగాలి మా కొడుకుల తోడిపోతే మీకేం ఉండదు అదే నేనైతే చేసినోతో పోతాని బరడు ఎత్తా కళ్ళు ఎత్తాడు తంసములు ఎత్తా బాధ నేను మట్టుకత్తా మా కొడుకుల ఎదురు అర్థం లేదు వాళ్ళ పోతే మీకేం తంసం కూడా పోయారు దానిలో నీ కొడుకులు పోయకుండా అంతగా నీ కొడుకులతోనే పోతామంటారు కొడుకులెక్క నీకు స్నానం చేస్తాను తండ్రి ఒక నీకు స్నానం చేస్తాను ఇద్దరు కొడుకులు రామాయణ భీముడు అనుకున్నారు ఇవాళ మా అన్న మా తండ్రి కోపం మీద ఉన్నాడు ఈ కోపం ఎల్లకాలం ఉంటుందా అనుకున్న ఇద్దరు కొడుకులు వీళ్ళొక్క రేవుల తానం చేస్తాడు డాలు నాయుడు ఒక రేవుల తానం చేస్తాడు జలగంగా కొడుకులు ముంగట కొడుకులు ముంగట అందరూ పాత మనకి భార్య చచ్చిపోతే అక్కడికి పోతారు దాని అనుకున్నారు
దబ్బ నా కొడుకులతో ఆ ఇంటికి నేను పోతా. ఆ ఇంటికి నేను పోతే అవ్వగండాన ఉత్తముండున్నది. ఆ పోరి ముఖం చూస్తా 21 రోజు పిడా అబ్బో నేను ఆ ఇంటికే పోను. అవతలి వాడకున్నది కొత్త బంగ్లా. ఆ బంగ్లా కానీ నేను పోతా. పొయ్యి మీద గందు పెట్టుకోరాదా, పొయ్యి కింద కట్టెలు పెట్టుకోరాదా, నాకు అండుకోరాదా, తినరాదా కొడుకు పాత బంగ్లా కాడికి పోతే అవుతారు వాడు కొత్త బంగ్లా కాడి వేయండి అన్నయ్య. అయ్యో మా తండ్రి సుత్తి ఏడయ్యా మా అయ్య అంటే చూసిన అన్నారు బిడ్డ మీ తండ్రి ఇక్కడికి రాడట, కొత్త బంగ్లా కాడి వేయండి మీ తండ్రి అన్నాడు. మా అంటే ఇయ్యాల మా అయ్య కోపం మీద ఇలాగపోతే రేపు రాడా అనుకో. ఇద్దరు కొడుకులు 1 రోజు గడిచింది, 2 రోజులు గడిచినాయి, 3 లాగా పెద్ద పిట్టకి పెట్టి పిట్టకాడి వలదుంటా అన్నాయి. ఇద్దరు కొడుకులు ఎదురు చూసిండ్రు మా నాయన పిట్టకాడి కట్టాలని. దానిలో అనుకున్నాడు పిట్టకాడి నేను పోతే అవ్వగన్నా ఉత్తే పోరు ఉంటది, దాని ఒక చూస్తే పిడ దాని పిట్టకాడికి అయిపోలే. 300 పిట్టకాడి పోలే, 500 పిట్ట పెట్టింది. ఆ పిట్టకాడి పోలే, 900 పిట్ట పెట్టింది. ఆడికి పోలే. అయ్యో మా నాయన ఎలాగవుతారు రేపోతాడు, మా నాయన వస్తాడు. నాయన అనుకుంటే పండుగ ఆగుద్దా. 10వ నాడు కార్య కడతాడు. ఎదుకున్న 11 రోజుల నాడు తల్లి శాంతి పేరు మీద ఘనంగా మళ్ళీ తల్లి పేరు అతి ఘనంగా పండుగ ఎప్పుడు చేసిన చెల్లెకు పేరు పెడదామంటే సమయం సందర్భం గడిచిరాలి. ఎట్లా 11 రోజుల నాడు తల్లికి బేనతలు తల్లి చచ్చిపోయి దినాలైటలకు మళ్ళీ 11 రోజులు గడిచినాయి. మొత్తం 22 రోజులు అయినాయి. మరి 21 రోజులకు మళ్ళీ చుట్టే ఉన్నాయి. 22 రోజులు గడిచినాయి. మరి 22 రోజుల నాడు పేరు పెట్టద్దా? పెడితే 21 రోజు పేరు పెట్టాలి, పెడితే 41 రోజు వరకు పేరు పెట్టాలి. అంటే 41 రోజు ఆనాడు రామనాయుడు అన్నాడు, తమ్ముడా భీమనాయుడా అన్నా రామనాయుడా మన చెల్లెకు పేరు పెడదామంటే సమయం సందర్భం కలిసిరాదు అన్నా. ఈ ఆడికి 41 రోజు మన చెల్లెకు పేరు పెట్టాలి. మన ఇంటికి పెద్ద దిక్కు మన అయ్య ఎవరు దాల్నాయుడు. ఇయ్యాలత్తడో రేపత్తడో మన అయ్య కూడా చూసిన. ఇన్ని రోజులు బట్టి మన అయ్య రాలే. కానీ ఇవాళ నువ్వు తండ్రి నా బంగళకాడి పోయి నాయనా దాల్నాయుడా ఇవాళ చెల్లెకు పేరు పెట్టారే నాయనా, మా ఇంటికి పెద్ద దిక్కు నువ్వు లేని పేరు మేము ఎట్లా పెడతావు నాయన అని తండ్రిని బతిలాడు. మన దబ్బన మన అయ్య రానంటే తండ్రి కాళ్ళు మొక్కు, మన అయ్య కాళ్ళు మనం మొక్కుతే మనకు నాదానా? మనకి తండ్రి కదా. తండ్రి కాళ్ళు మొక్కుతే ఏనాడు మనకు నాదాన కాదు. తండ్రి కాళ్ళు మొక్కు, కడుపులో తలగట్టు, తండ్రి గదా పట్టుకో. ఎట్లా బతిలాడి తండ్రిని ఎదుకొని తమ్ముడు పోయేస్తానని చిన్నవాడు ఎవరైనా ధరలు కొత్త మాలు పెట్టి పోతానని కొత్త బంగ్లా పెడికి రానవచ్చే భీమనాయుడు తండ్రి కూర్చోని కూర్చొని ఉన్నాడు. బాబు ఒక మాటనే చూడు వాడి బలుపు ఏందిరా అంటాను.
సరే అయితే నా తండ్రి కదా అనేటోడు కాదా మేము అడిగేటోళ్ళం కదా అరే మన ఆయన ఎందుకంటే కుందలేగినట్టు ఎవరితో లంచ కొడుకు మామూలు వచ్చిపోయిన రాత్రి మేము ఉంటే లంచ కొడుకు పెద్ద వచ్చిన కట్టే ఉంటే అడవులు కట్టే ఉంటాయి లంచ కొడుకు లంచ కొడుకు తిరుగుతుడు తింపుడు ఎంతకంటే నానా గంత కోపం ఉంటే ఎట్ట బతే మన మానవులం అప్పటికి తన కోపం తన శత్రువు తన శాంతమే తన రక్షణ కోపం ఎప్పుడు పనికిరాదు నాన్న ఎందుకు వచ్చినా నాన్న ఒక మాట నువ్వు తండ్రివి కాదా నువ్వు కొడుకులం కాదా నీ దగ్గర రాకపోతే ఎక్కడ పోతాం నాన్న ఒక మాటని ఏమాట సెల్లవుట్టినాక 11 రోజుల వరకు మా తల్లి మరణమై మరి 21 రోజు వరకు అంటే పేరు ఏదంటే మా చెల్లెకు సమయం సందర్భంగా కలిసి రాలి కాబట్టి చెల్లె ఉట్టి వాడికి 41 రోజు భూమి మీద ఉట్టే ప్రతి మనిషికి అనే జీవికంలో ఒక పేరు ఉండాలన్నారు కాబట్టి నీ నోట మా చెల్లె పేరు పెట్టాలని నీ ఎక్కడికి వచ్చినా నాన్న మన పాత బంగ్లా కాడికి వచ్చి నీ నోట చెల్లె ముఖం చూసి చెల్లె పేరు పెడుతు రావి నేను రానా రావి నాన్న వాడు ఎంత అలకగా అన్నాడు నాయన నీ నోట చెల్లె పేరు పెడతా అన్నాడు నేను పోతా ఓరి ముఖం చూస్తా అంటే మంతల పడ్డ ముతల దానికి అయినా కానీ ఇంకా 4 రోజులు బతకాలని ఉంటుంది దానికి నేను చావాలి అని ముతల దానికన్నా ఉంటుందా నేను చావాలని ఇంకా 4 రోజులు బతకాలంటుంది మంచోలి వాదు అయితే వాడు నేను రాను రాను బిడ్డ నాన్న ఒక మాటనే ఏమాట దండం పెడతా రావే రావే అనే బచ్చలాడతాడు చిన్నవాడు భీమనే మరి ఆ తండ్రి వస్తాడా రాడా మరి చెల్లె పేరు పెడతాడా పెట్టడా మరి చిన్న చిటికలో వచ్చేస్తాం చిన్న బ్రేక్ మా యూట్యూబ్ ఛానల్ ఎప్పటికి చూస్తున్నాం రాజన్న ఉగ్గు కథ మా యూట్యూబ్ ఛానల్ పేరు రాజన్న ఉగ్గు కథ మా యూట్యూబ్ ఛానల్ అప్లోడ్ చేసలే అంతేనా